కుటుంబ బలిపీఠం కట్టుకున్న అబ్రహాము హెబ్రోనులోనున్న మమ్రే వనంలో సింధూర వృక్షం దగ్గర ఉన్నాడు. మమ్రేలోని సింధూర వృక్షం ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. 13వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసాం. మరలా మిమ్మల్ని అడుగుతాను, మమ్రే వనం ఎక్కడుంది? ఎక్కడుంది? హెబ్రోనులో ఉంది. సో కుటుంబ ప్రార్థన జరిగించిన అబ్రహాము కుటుంబం హెబ్రోనులో ఉంది. హెబ్రోను అంటే సహవాసం. ఎవరితో సహవాసం? దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని వాక్యంతో, దేవునితో సహవాసం చేసింది అబ్రహాము కుటుంబం. కుటుంబ ప్రార్థన ఏ ఇంటిలో జరుగుతుందో బిడ్డలారా వినండి, ఆ ఇల్లు ఎప్పుడు ఆత్మీయ వాతావరణంతో నిండుకుంటుంది. ఆ భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా ఆత్మీయ మాటలు. ఏమండి, ఈరోజు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవరించాడండి. ఓ తెలియని పశ్చాత్తాపం నాకు కలిగిందండి. నేను ఎప్పుడు ఇలా ప్రార్థన చేయలేదండి. పరిశుద్ధాత్మ తాకిడంటే ఎట్లా ఉంటుందా నేను అనుభవించానండి. అప్పుడు భర్త అందుకుంటాడు, నాకు అలాంటి అనుభూతి వచ్చేటట్లుగా ప్రార్థన చేయవా, నేను అలా ప్రార్థన చేసేటట్లుగా నా కొరకు కన్నీళ్లు కార్చవా. వాళ్ళిద్దరి మధ్య ఆ ఆత్మ సంబంధమైన సంభాషణ ఉంటుంది. మిమ్మల్ని అడుగుతా, ఆదివారం చర్చికి వచ్చారు కదా, ఇన్ని బలమైన మాటలు వింటున్నారు కదా, ఓ రకంగా ఇలాంటి పరిచర్యల కొరకు ప్రపంచం ఎదురు చూస్తుంది. అఫ్కోర్స్ మన పరిచర్య ఒక్కటే గొప్పది కాదు. ఇలాంటి ఘనమైన పరిచర్యలు లోకంలో కొన్ని ఉన్నాయి. ఇలాంటి దివ్యమైన వర్తమానాలు విన్న తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమండి ఈరోజు దైవ సేవకుల ద్వారా నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడండి, నా బ్రతుకుని దిద్దుకున్నానండి, ఇక మీదట నేను ఇలా బ్రతకనండి అని ఎప్పుడైనా నీవు కట్టుకున్న నీ భర్తతో దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడేవా తల్లి? ధన్యురాలివి. దాని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది. కుటుంబ ప్రార్థన జరిగే గృహాలలో ఆత్మీయ సంభాషణ, ఆత్మీయ మాటలు, ఆత్మీయ వాతావరణమే ఉంటుంది. లోకపు సంభాషణ ఇంత కూడా బోతద్దం పెట్టి వెతికిన కనపడదు. తల్లిదండ్రులారా, ఎప్పుడైనా పిల్లలను కూర్చోబెట్టుకొని, రే నాన్న ఈరోజు ఈ వాక్యం చదివేటప్పుడు దుఃఖంతో ప్రార్థనలో కూర్చున్నారా, వ్యాధంతో ప్రార్థనలో కూర్చున్నారా, ఈ చిన్న జీతంతో పిల్లల్ని ఎట్లా పోషించాలి, ఈ చిన్న జీతంతో సంసారాన్ని ఎలా ఈదుకొని వెళ్ళాలి, గుండెల నిండా దుఃఖం పెట్టుకొని ప్రార్థనలో కూర్చున్న వాక్యం చదువుతూ ఉంటే, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడురా, ఈ వాక్యం నన్ను బ్రతికించిందిరా అని ఎప్పుడైనా దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడిన మాట ఎప్పుడైనా నీ పిల్లలతో సంభాషించావు? ఈ ఆత్మీయ సంభాషణ ఏ ఇంట్లో ఉంటుంది? సొదొమకు దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. సొదొమ గొమొర ప్రాంతానికి దగ్గరగా ఉండే కుటుంబాల్లో ఉండదు. కుటుంబ ప్రార్థన జరగని కుటుంబాల్లో అస్సలు ఉండదు. ఈ ఆత్మీయ సంభాషణ ఏ కుటుంబాల్లో ఉంటుంది? ఎవడైతే హెబ్రోన్లో బ్రతుకుతాడో, ఎవడైతే గమనించండి, గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠం దగ్గర యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తాడో, కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలలో ఆత్మీయ వాతావరణం ఉంటుంది. అబ్రహామా, నీవు ఎక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నానయ్యా. లోతా కుటుంబ ప్రార్థనలో లోతా. అబ్రహాముని ఇన్ని సంవత్సరాలు వెంబడించి కూడా, యేసుక్రీస్తుని ఇన్ని సంవత్సరాల నుంచి వెంబడించి కూడా, యేసుక్రీస్తు వాక్యం విని ఇన్ని సంవత్సరాల నుంచి దేవునితో బ్రతికి కూడా కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు సంతానమా, కుటుంబాలలో కుటుంబ ప్రార్థన జరిగించుకొని, ఓ లోతు వంశీయులారా, లోతు నువ్వెక్కడున్నావు? హెబ్రోన్లో ఉన్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు? హెబ్రోనుకు దగ్గరున్నావా? లేదయ్యా. ఎక్కడున్నావు మరి? సొదొమ గొమొరకు దగ్గరగా ఉన్నా. సొదొమ గొమొరలో ఏం జరుగుతుంది? చిన్నవాడి మొదలుకొని పండు ముసలివాని వరకు మగవాళ్లతో ఆడవాళ్లతో అవాంఛనీయమైన కార్యక్రమాలు, అపవిత్రత, జారత్వం, లోకం తప్ప, అపవిత్రత తప్ప బోతద్దం పెట్టి వెతికిన పవిత్రత ఎంత కూడా కనపడదు సొదొమలో. ఎందుకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి?
సొదొమకు దగ్గరైపోయాడు. ఎందుకు నువ్వు సొదొమకు దగ్గరైపోయావు? ఎక్కడ ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. అమలారా ఐలరా అబ్రహాము గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టేవాడు. యెహోవా నామం పేరిట ప్రార్థన చేసేవాడు. ఏ ఇంటిలో నువ్వు ఉన్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నా, ఏ స్థలంలో నువ్వు ఉన్నా, ప్రతిరోజు కనీసం ఒక అర్ధగంట కుటుంబంగా దేవుని సన్నిధిలో కూడుకోండి. ఇంటి వాతావరణమే దైవికమైన వాతావరణంగా మారిపోతాయి.